బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో పెద్ద మొత్తంలో గంజాయి చాక్లెట్లు దొరికాయి. రాజస్థాన్ నుంచి కూకట్పల్లికి గంజాయి చాక్లెట్లు తీసుకొస్తున్న గోరఖ్ సహా అనే వ్యక్తిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీంలు సికింద్రాబాద్ స్టేషన్ సమీపంలో పట్టుకున్నాయి. కూకట్పల్లి హాస్టల్స్ ఉండే ప్రాంతాల్లోని టీ కొట్లలో గోరఖ్ సహా గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. దాదాపు 24 కేజీల 120 గంజాయి ప్యాకెట్లను ఉన్నట్లుగా గుర్తించారు. ఒక్కొక్క ప్యాకెట్లో దాదాపు 40 చాక్లెట్ల చొప్పున ఉన్నాయి. కూకట్పల్లి టీ కొట్టుల్లో ఒక్కొక్క చాక్లెట్ ను 40 రూపాయలకు విక్రయిస్తున్నట్టుగా నిందితుడు అంగీకరించాడు. ఈ గంజాయి చాక్లెట్ల విలువ 2 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. ఇక నిందితుడితో పాటు చాక్లెట్లను సికింద్రాబాద్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. దీనికి సంబంధించిన ఓవరాల్ అప్డేట్స్ ని మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, రాజస్థాన్ నుంచి పెద్ద ఎత్తున కూడా ఇట్లా హైదరాబాద్ కి గంజా చాక్లెట్లు తీసుకొస్తున్నారనే సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్న తర్వాత తనిఖీలు చేసినప్పుడు దాదాపు 24 కేజీలకు సంబంధించిన గంజా చాక్లెట్లను ఇవాళ పోలీసులు సీజ్ చేసిన నేపథ్యం కనపడుతుంది. ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పూర్తి స్థాయిలో అక్కడంతా కూడా తనిఖీలు చేపట్టారు. తనిఖీలు చేసినప్పుడు వాళ్ళని చూసి పారిపోవడానికి ప్రయత్నించారు గోరఖ్ సహా. సో వెంటనే కూడా అతను కూడా పట్టుకున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. అయితే చాలా కాలం నుంచి కూడా అతను రాజస్థాన్ నుంచి కూడా ఈ గంజా చాక్లెట్ తీసుకొస్తున్నారు. ఈ హాస్టల్స్ ఎక్కువగా ఉన్నటువంటి ప్లేస్ లోనే వారిని టార్గెట్ చేస్తూ అక్కడ టీ కొట్టు పెట్టి ఆ టీ కొట్టు నుంచి కూడా అతను విక్రయిస్తున్నట్టుగా పోలీసు విచారణలో తేలింది. దాంతో పాటు మరికొంతమంది వ్యక్తులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో వీళ్ళందరూ కూడా అక్కడ ఒక సిండికేట్ లాగా తయారయ్యి ఎప్పటికప్పుడు రాజస్థాన్ నుంచి తప్పించుకోవడం లేకపోతే ఇతర ప్రదేశాల నుంచి గుట్టు చప్పుడు కాకుండా రైలు ప్రయాణం అయితే ఎవరు చెక్కింగ్ ఉండదు కాబట్టి తక్కువ మొత్తంలో వీళ్ళు ఒక ఏదైతే చాక్లెట్స్ రూపంలో కూడా వీళ్ళు తయారు చేసి అవన్నీ తీసుకొస్తున్నారు. పైన మాత్రం అసలైన చాక్లెట్ల ప్యాకెట్ల లాగానే ఇవన్నీ కూడా ఉంటున్నాయి. సో అవన్నీ కూడా డౌట్ వచ్చి పూర్తి స్థాయిలో చెక్ చేసిన తర్వాత ఈ రకమైనటువంటి గంజాయి దొరికినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఇప్పటికే ఎస్టీఎఫ్ టీములు కానీ అలాగే మిగతా సంబంధించిన సిబ్బంది అందరూ కూడా వెంటనే స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి వాళ్ళు తీసుకెళ్లారు. ప్రస్తుతం అయితే విచారణ అయితే కొనసాగుతుంది. దాదాపు 120 గంజాయి ప్యాకెట్లు అంటే ఒక్కొక్క దాంట్లో 40 చాక్లెట్లు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇవంతా కూడా ఈ 2 నెలల్లోనే అమ్మేయాలనే ఉద్దేశంతో కూడా అతను ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంతో పాటు అక్కడ చాలా తక్కువ సమయం అమౌంట్ తోనే ఇక్కడ వరకు హైదరాబాద్ తీసుకొస్తాడు. ఇక్కడ మాత్రం ఒక్కొక్క చాక్లెట్ ని 1000 రూపాయలకి ఇక్కడ అమ్ముతున్నట్టుగా సమాచారం ఉంది. ఎందుకంటే ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ డ్రగ్స్ మీద గంజాయి మీద పూర్తి స్థాయిలో నిఘా పెట్టారు. సో ఇవన్నీ కూడా దొరకనటువంటి పరిస్థితి కాబట్టి వీటికంతా బాగా డిమాండ్ ఉంది. సో గతంలో 500 రూపాయలకు దొరికేటువంటిది ఇప్పుడు 1500 రూపాయలు 2000 రూపాయల వరకు కూడా ఈ గంజా చాక్లెట్లని అమ్మేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ డిమాండ్ ని దృష్టిలో పెట్టుకుని రాజస్థాన్ నుంచి కూడా ఈ ముఠ అక్కడి నుంచి దిగుమతి చేసుకుని కొత్త తరహాలో ఈ యొక్క చాక్లెట్లని విక్రయిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు వీళ్ళు ఎవరెవరికి సప్లై చేసి ఎన్నిసార్లు హైదరాబాద్ తీసుకొచ్చిన దానిపై కూడా విచారణ కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ రానా.